మాస్ లీడర్ గా ఎదగాల్సిన లోకేష్ క్లాస్ లీడర్షిప్ కే పరిమితమయ్యారా? తాత దివంగత ఎన్టీఆర్ మాదిరిగా మాస్ లీడర్ గా ఎదిగే అవకాశం కలిసొచ్చినా కూడా తండ్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న లోకేష్ క్లాస్ లీడర్ అయ్యారా? కాలం కలిసొచ్చింది, అందుకు అదృష్టం కూడా తోడైంది, అధికారం దక్కింది. వీటన్నింటినీ అనుకూలంగా మలుచుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ప్రస్తుతం లోకేష్ తీరును దగ్గరగా గమనిస్తున్న వారు మాత్రం భవిష్యత్తు యువ నాయకుడు ఎదిగే అవకాశాన్ని లోకేష్ వదులుకుంటున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లీడర్లలో రెండు రకాల లీడర్లుంటారు. ఒకరు క్లాస్ అయితే మరొకరు మాస్. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అంటే మాస్ లీడర్ అనే పేరు. వాళ్ళు మైక్ ముందుకొస్తే చాలు జనం తమని తాము మర్చిపోయేవాళ్ళు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారనే విషయం తెలుసుకున్న జనం రోజుల తరబడి పడిగాపులు కాసేవారంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన కాలం చేసి 30 ఏళ్లైనా కూడా ఇప్పటికీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఒక బ్రాండ్ గా మిగిలిపోయాయి. ఎన్టీఆర్ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి వంటి నేతలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం తన పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు. తన హావభావాలు, మాట తీరుతో ఓటర్లను ఆకట్టుకున్నారు. చెల్లెమ్మ, అక్కయ్య, తమ్ముడు అంటూ మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఇప్పటికీ ఎన్టీఆర్, వైఎస్ఆర్ అంటే ప్రజల్లో ఓ గుర్తింపు ఉంది. అయితే ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కేవలం క్లాస్ లీడర్గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. ఐటీ, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు, ఐటీ ప్రమోషన్, హైటెక్ సిటీ నిర్మాణం, ఇలా బాబు మాటలు కూడా పూర్తిగా మాస్ ను దూరం చేశాయి. చివరికి చంద్రబాబుకి ఏపీ సీఈఓ అనే బ్రాండ్ రావడం కూడా మాస్ దూరం అవ్వడానికి ఒక కారణం. ఒక దశలో చంద్రబాబుకి హైటెక్ సీఎం అని కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు కూడా. ఇది ఒక వర్గానికే చంద్రబాబును పరిమితం చేస్తుంది. ఇక తండ్రి వైఎస్ఆర్ మాదిరిగా మాస్ లీడర్ గా ఎదిగే అవకాశం జగన్ కి కలిసి వచ్చిందనే చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న సమయంలో అవ్వాతాత అంటూ మాటలతో ఆకట్టుకున్నారు జగన్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. సామాన్యులను కాదు కదా, కనీసం పార్టీ నేతలకు కూడా దర్శనాలు లేవు. పరదాల మధ్య ప్రయాణం, ప్యాలెస్ రాజభోగాలు జగన్ కి మాస్ లీడర్ బ్రాండ్ దూరం చేశాయి. అధికారం అనే అహంకారం కారణంగా జగన్ మాస్ ప్రజలకు దూరమయ్యారనేది వాస్తవం. తాత ఎన్టీఆర్ మాదిరిగా మాస్ లీడర్ గా ఎదిగే అవకాశాన్ని లోకేష్ చేజార్చుకున్నారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నిజానికి 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనూహ్యంగా లోకేష్ కి మంత్రి పదవి వచ్చింది. అప్పటి వరకు లోకేష్ చాలా తక్కువ మందికే తెలుసు. అయితే వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా కించపరిచే వ్యాఖ్యలు చేయటంతో లోకేష్ రాటు తేలారు. కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యానించటం, నిక్ నేమ్ పెట్టడం, బాడీ షేమింగ్ ఇలాంటివి తట్టుకున్నారు. యువగళం పాదయాత్రతో తనపై కామెంట్లు చేసిన వారికి తనదైన శైలిలోనే జవాబిచ్చారు. మాస్ డైలాగులతో, హావభావాలతో ఆకట్టుకున్నారు. పోలీసులకి వార్నింగ్, వైసీపీ నేతలకు తొడగట్టి సవాల్ విసరటం, ఇలా చేయటంతో టీడీపీ కార్యకర్తలు లోకేష్ ని ఓన్ చేసుకున్నారు. ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించిన లోకేష్ భుజం మీద చెయ్యి వేసి ఫోటోలు దిగారు. దీంతో కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. కానీ ఇప్పుడు ఆ మాస్ బ్రాండ్ నిలబెట్టుకోవడంలో లోకేష్ విఫలమవుతున్నారనే మాట పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. కలిసి వచ్చిన అవకాశాన్ని లోకేష్ తనకు అనుకూలంగా మలుచుకోవటం లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తండ్రి బాటలోని లోకేష్ కూడా కేవలం కార్పొరేట్ వ్యవస్థకే పరిమితం అయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ, ఇవి రాష్ట్రానికి మేలు జరిగే పనులే అయినప్పటికీ సామాన్యులకు మాత్రం లోకేష్ దూరం అవుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. తెలుసో తెలియకో సొంత పార్టీ కార్యకర్తలకు దూరం అవుతున్నారనేది వాస్తవం. పార్టీ నేతలు, కార్యకర్తలతో లోకేష్ భేటీ అవ్వడం లేదనే మాట సగటు టీడీపీ అభిమాని అసంతృప్తి. ఈ విషయంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లెక్క ఇప్పటి వరకు తప్పలేదు. ఎన్నికల ముందు తన ప్రసంగాలతో ఆకట్టుకున్న పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పంచ్ డైలాగులను వదలడం లేదు. పైగా ఇప్పటికీ సినిమాలతో తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో పవన్ కి మాస్ లో మరింత అభిమానం పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ తమకు దూరం అవుతున్నారనే భావన కింది స్థాయి కార్యకర్తల్లో ఉందనేది సర్వే సంస్థల నివేదిక. ఇదే విషయాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా ఇప్పటికే బాహాటంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనపై పడిన క్లాస్ లీడర్ ముద్రను తొలగించి మాస్ లీడర్గా మారాలంటే తాత ఎన్టీఆర్ ని లోకేష్ ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.